అమెరికా వైట్ హౌస్‌లో మరో షాక్ ఏంటంటే, వైస్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి కరోలిన్ లివిట్ ఉంది గదా! కరోలిన్ లివిట్. ఈవిడ రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారంటే, తన ఇద్దరు పిల్లలు చూసుకోవడం కష్టంగా ఉందని చెప్పి ఈవిడ చెప్తుంది. కానీ అది వాస్తవం కాదు. ఈవిడ ట్రంప్‌కి వ్యతిరేకంగా మారడం గానీ, లేదా ట్రంప్ ఈవిడికి వ్యతిరేకంగా మారడం గానీ, మొత్తానికి వీళ్ళిద్దరి విషయంలోనే ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చని చెప్పి అక్కడ వైట్ హౌస్‌లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఏదైనా జరిగి ఉండొచ్చు. లేదా నిజంగానే వాళ్ళ యొక్క పిల్లలు చూసుకోవడానికి రాజీనామా చేయొచ్చు అన్న విధంగా. అయితే ఇక్కడ ఈవిడ చాలా వరకు అగ్రెసివ్‌గా ఉండేది. అంటే అమెరికా తప్ప అమెరికాకి సపోర్ట్ చేసినటువంటి దేశాల్ని, లేకపోతే అమెరికాతో మిత్ర దేశంగా ఉంటున్నటువంటి దేశాల్ని తప్ప మిగతా అన్ని దేశాలని కూడా తోడనాడుతూ ఉండేది. తోలనాడడం అంటే ఎప్పుడు తిడుతుండడం అనమాట. వాళ్ళ మీద అగ్రెసివ్‌గా ప్రవర్తించడం, ఆ దేశం పేరు ఎత్తితే చాలు ఏదో శరీరం మీద పురుగులు పాకినట్లుగా అయిపోతూ ఉండేది. మరి ఇలాంటి ఆవిడ ఒక్కసారిగా ఎందుకు రాజీనామా చేసిందా అంటే పిల్లల పేర్లు చెప్తుంది. కానీ లోపల అంతర్గతంగా ఏదో జరిగి ఉంటది. ఎవరు నచ్చకపోయినా ఇమ్మీడియేట్‌లీ వాళ్ళని తీసి పడేస్తాడు ట్రంప్. ఇప్పుడేమొచ్చే సీనియర్ అడ్వైజర్‌గా కొనసాగుతుంది ఆవిడ. అలాగే రేపు మళ్ళీ రిపబ్లిక్ పార్టీ గెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ ప్రభుత్వంలో కూడా మంచి సేవలు అందిస్తుంది. మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి పంపించేశాడు.